నియోజకవర్గం నుంచి బడుగున్న అప్పలరెడ్డి గారు అలానే మాధవిలోకం గారు పోటీ చేస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? బడుగున్న అప్పలరెడ్డి మీద మాధవిలోకం గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ఆవిడ వస్తే లోకల్గా ఉన్న సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉంది. ఆవిడకి కంపల్సరీగా అభివృద్ధి పనులను చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. అలానే ఆవిడ గెలిస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా? కంపల్సరీగా కల్పిస్తారు. ఎందుకంటే ఆవిడ ఒక ఎన్నో కంపెనీలకి అధిపతిగా ఉన్నారు. అలాగే లోకల్లో ఉన్న యువతకి ఉపాధి కల్పిస్తూ, అలాగే యువతకి డెవలప్మెంట్ స్కిల్స్ కూడా ఈ మధ్యకాలంలో గతంలో కూడా పెంపొందిస్తున్నారు సార్. గతంలో ఆవిడ పోటీ చేశారు కదా, అప్పుడు చేసినప్పుడు మీరు ఎందుకు ఆవిడని గెలిపించలేదంటే ఆవిడ ప్రజలందరూ కూడా పడుకున్నప్పుడు ఒక్క ఛాన్స్ అందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఛాన్స్ ఇచ్చారు వైసీపీకి. అదే రిపీట్ అయితే ఈసారి రాష్ట్ర ప్రజలందరూ అడుగు తినాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ప్రజలందరూ కూడా అవగాహనతో ఈసారి వైసీపీని తరలు కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. మార్పు కోసం అని చెప్పేసి మేడం గారు ప్రజల్లో తిరగడం అనేది జరుగుతుంది. 100% మార్పు చేస్తారు అని చెప్పేసి, మార్పు చేసి చూపిస్తారని చెప్పి మేమైతే విశ్వసిస్తున్నాం. మేమందరం కూడా గుండాలపేట గ్రామం తరపున, మా గ్రామం ప్రజల తరపున ఒక స్త్రీమూర్తి, డబ్బుకి ధనానికి ఆశ లేనటువంటి వ్యక్తి కాబట్టి ఆవిడే ఉన్నతమైన స్థానాన్ని ఉన్న ఆవిడ మాకు సేవ చేయాలి అన్నటువంటి ఆలోచన మీద ఇక్కడికి వస్తున్నారు కాబట్టి నేనైతే 100% ఆవిడకి సపోర్ట్ చేస్తున్నాం. ఏదేమైనా సరే గత ప్రభుత్వాల్లోని బడుగున్న అప్పలరెడ్డి గారు అవని, కాంగ్రెస్ ప్రభుత్వం అవని దగ్గర 20 సంవత్సరాలు బట్టి వాళ్ళు చూసాం. వాళ్ళు ఏం చేస్తారా, ఏది చేయగలరా అన్ని దగ్గర ఉండి చూసాం కాబట్టి ఈ 5 ఏళ్ళలో చేయలేంది, ఈ 10 ఏళ్ళలో చేయలేంది, 20 ఏళ్ళలో చేయలేంది, 2004 నుంచి 2024 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ అనుచరులు అందరూ అధికారంలో ఉన్నారు. వాళ్ళు చేస్తారా చేయరా అని చెప్పి మా అందరికీ తెలుసు. ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారో అన్నీ కూడా దగ్గర ఉండి చూసాం. నిమిత్త మాత్రంగా వాళ్ళ అధికార దాసోహానికి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచుకోవడానికి వాళ్ళు రాజకీయం చేశారు. ఆర్థిక స్థితిగతులు అన్నీ బాగున్న తర్వాత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతోనే లోకం నాగమాధవి గారు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. మేమంతా అయితే మా గ్రామం తరపున, మా ప్రజల తరపున మేడం గారికి సపోర్ట్ చేస్తున్నాం. గత 5 ఏళ్ళుగా అయితే స్థానిక ఎమ్మెల్యే బడుగున్న అప్పలరెడ్డి గారు అయితే మా గ్రామానికైతే ఏం చేయలేదండి. వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు ఏవి ఉంటే చక్కబెట్టుకున్నారేమో తప్ప మా గ్రామానికి, గుండాలపేట గ్రామానికి ఎప్పుడున్న నీటి సమస్య అలాగే ఉంది. మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాలు అయితే ఏం చేయలేదు. డ్రైనేజ్ సిస్టమ్ అవని, ఇంకోటి అవని ఈ 5 సంవత్సరాలు అయితే ఏం చేయలేదు. ఇంతకుముందు కూడా మేడం గారు పోటీ చేశారు కదా, ఆవిడకి సపోర్ట్ చేశారా? ఇంతకుముందు పోటీ చేసేటప్పుడు ఆవిడెవరు, ఏటి, మంచిగా చెడు అన్నది మాకు తెలియదండి. మా గ్రామ ప్రజలకు కూడా తెలియదు. ఈరోజు ఆవిడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలకు ఏదో రకంగా మంచి చేయాలన్నటువంటి ఆలోచన, ఆ దృఢ నిశ్చయం ఆవిడలో ఉండడం వల్ల మేము ఈసారికి అయితే మాత్రం మేడం గారికి సపోర్ట్ చేసి ఓట్ ఫర్ గ్లాస్ అనేలాగా అందరం ప్రయత్నిస్తున్నాం. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు అనేది ఇది వరకు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారనమాట. జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ప్రతి సంవత్సరంలో మొదటి నెలలోనే సంక్రాంతి కల్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, అందరికి ఉద్యోగాలు ఇస్తాం, అది ఇది అని చెప్పారు. ఏమో వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ నాయకులకి, వాళ్ళ కార్యకర్తలకి ఏవైనా నామినేటెడ్ పోస్టులు కట్టించుకోనరేమో తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి మాత్రం ఎవరికి ఇచ్చిన దాఖలా లేవు. మేడం గారు అయితే సొంతంగా కంపెనీలే ఉన్నాయి, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఉన్నాయి. మా ప్రజలకు కావాలనుకుంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఆవిడ కంపెనీల్లోనే ఉద్యోగాలు ఇచ్చే స్థాయి ఉంది కాబట్టి మేమైతే దానికి గర్వపడుతున్నాం. మేడం గారు గెలిస్తే మంచి పనులు చేస్తారా? 100% చేస్తారు. ఎందుకంటే మంచి చేయాలన్న ఆలోచనతోనే ఆవిడ వచ్చారు. ఆవిడకి డబ్బు మీద, ధనం మీద ఆశ లేదు. ఆవిడే అపర కుబేరాలు. మనకి వరకు డబ్బు ఆశ, ఇంకో సంపాదించుకోవాలన్న ఆలోచన మీద రాలేదు. దానికైతే మేము విశ్వసిస్తున్నాం. మా ప్రజల తరపున మేమందరం ఈసారికైతే 100% నాగమాధవి గారి గెలుపుకి కృషి చేస్తాం, 100% గెలిపిస్తాం. ఇంతకుముందు ఎవరికి ఓటేస్తారు? ఇంతకుముందు అయితే నాకు ఓటు వచ్చిన కాడ నుంచి 10-12 ఏళ్ళ నుంచి కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే బడుగున్న అప్పలరెడ్డి గారికి, వాళ్ళ అనుచరులు ఎవరినైతే నిలబెడతారు ఇక్కడ, ఎంపీటీసీ అవని, స్థానిక సంస్థలు అవని, సర్పంచ్లు అవని వాళ్ళకే ఓట్లు వేసాం. ఈసారి అయితే కంపల్సరిగా గాజు గ్లాస్ గుర్తు కొట్టేస్తాం. పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సమర్థిస్తాం, సపోర్ట్ చేస్తాం. ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గం, డెంకాడ మండలం, మాది గుండాలపేట గ్రామం అండి.
ఈరోజు గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది, కానీ మాకు గుండాలపేటలో ఒక ఇల్లు స్థలం కూడా లేదు, ఇల్లు పట్టాలు కూడా ఇవ్వలేదు మా ఊర్లో. రేపు ఇదే మన లోకమాది ఉమ్మడి అభ్యర్థి కాబట్టి ఆవిడ గెలిస్తే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి కంపెనీలు కానీ, ఒక ఉద్యోగాలు రావడానికి కానీ, నెక్స్ట్ డెవలప్మెంట్ కానీ, రోడ్లకు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ సదుపాయం కానీ ఎక్కువగా డెవలప్మెంట్కి మెరుగుపరిచే అవకాశాలు మేడం గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అలానే గత సంవత్సరంలో ఎమ్మెల్యే గారు బడుకొండ అప్పలనాయుడు గారు పోటీ చేశారు కదా, అతని గురించి మీరు చెప్పండి. అతను చేసే మంచి పని. బడుకొండ అప్పలనాయుడు గారు ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే మా గ్రామంలో ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క గ్రాంట్ కూడా రాలేదు. ఎందుకంటే మా బీటీ రోడ్లు ఉంది, ఒక బీటీ రోడ్ కూడా మాకు శాంక్షన్ అయితే మా గ్రామం నుంచే చేయలేదు. మేడం గారు గెలిచాక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా? చాలా వరకు మేడం గారు ఇప్పుడు ఇంచుమించు 20 లక్షల నియోజకవర్గంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు మాత్రం కల్పిస్తారని మాట ఇచ్చారు కూడా ఎలక్షన్లో కూడా. గత సంవత్సరంలో మేడం గారు పోటీ చేసినప్పుడు గెలవడానికి కారణం ఏంటి? లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా నారాయణ నాయుడు గారు పోటీ చేశారు, అలాగే వైఎస్ఆర్ పార్టీ బడుకొండ అప్పలనాయుడు గారు పోటీ చేశారు, అలాగే జనసేన నుంచి మాధవరావు గారు చేశారు. కాబట్టి అప్పుడు వేరియస్ ఏంటంటే ఒక జనసేన పార్టీ యూత్ ఎవరైతే ఉన్నారో కొంత టీడీపీ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఓట్లు వేయడం, అతి తక్కువ ఓట్లు రావడం జరిగింది. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడితో ఉంది కాబట్టి ఒక భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాం ప్రజలందరూ. అభిమానంతో చెప్తున్నారు లేదా ఓటు వేసి పక్కాగా గెలిపించాలని? మేము అభిమానంతో కాదండి, ముందు ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో సర్వే ప్రకారంగా, ఎందుకంటే టీడీపీ అనేది ఇంచుమించు 1,00,000 ఓట్లు పైన ఉండేవి, ఈరోజు అదే ఓటు జనసేనకి మళ్ళీ ఇస్తారు కాబట్టి బాగుంటుంది. ఆ విధంగా చెప్తాను. ఇప్పుడు వచ్చి మీరు పాత పరిపాలన చూశారు, ఎలాగైనా సరే బడుకొండ అప్పలనాయుడు గారు కానీ, యువతకు కానీ, గ్రామ అభివృద్ధికి కానీ, ఏమైనా సరే మీకు ప్రజలకు కష్టాలను తెలుసుకోవడానికి కానీ ప్రతి మనిషి దగ్గరికి వచ్చి ఏమైనా చర్చించారా? మేడం గారు ఏమైనా ఇటీవల కాలంలో ఏమైనా వచ్చి మీతో చర్చించారా? బడుకొండ అప్పలనాయుడు ఏ వ్యక్తితో కూడా చర్చించలేదు, ఎందుకంటే ఆయన ఒక పాలకుల్లా ఒక వ్యక్తిని ఎంచుకుంటారు, ఆ వ్యక్తి చెప్పిన ప్రకారంగా గ్రామం అంతా నడుచుకోవడానికి అలా అవుతారు. అలాగే మేడం గారు అలా కాకుండా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఏంటి మీ ఊళ్ళో సమస్య ఏంటో, తాగునీటి సమస్య, రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య అని మేడం గారు స్పెసిఫిక్గా అడుగుతూ ఉంటారు. ఇప్పటికి వచ్చి ఆవిడ మాట్లాడిన మాటలకి అదే అతను చేసే అభివృద్ధికి ఇప్పటికి వచ్చి ఈవిడ ఇంకా పదవులకు కూడా రాలేదు, కానీ వస్తే ఎంత మంచి పనులు చేస్తుందనే నమ్మకంతో మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇంకా పదవి ఎక్స్పీరియన్స్ కూడా లేదు ఆవిడకి. ఎందుకంటే ఒక వ్యక్తి చదువుకున్న వ్యక్తులు అంత వేగ అబద్ధాలు ఆరు, ఎందుకంటే చదువుకున్న వ్యక్తులు ఏదో చేయాలని గౌరవం కోసం చేస్తారు కాబట్టి ఆ ఒక్క నమ్మకం మాకు ఉంది. ఇక్కడ మంచివారు చెడ్డవారు కాదండి, మనకు నైపుణ్యం గలవారు ఎవరైనా కావాలనుకుంటాను. అందులో విద్యావంతులు కావాలి మనకి, ఎందుకంటే యువతకి ఏదైనా సరే ఉపాధి కావాలి. ఉపాధి కల్పించే వాటికి ఎవరున్నారనేది మనం అవగాహన ఉండాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బడుకొండ అప్పలనాయుడు గారు వ్యక్తిత్వంగా మంచివారిదే కావచ్చు, కానీ ఇక్కడ యువతకి అనేది ఉపాధి కావాలి. ఉపాధి కలిగించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన శ్రీమతి లోకమాధవి గారే ఉన్నారన్నమాట. ఎందుకంటే ఆవిడ విద్యావంతురాలు, తర్వాత ఎన్నెన్నో ప్రాక్టీస్ గట్ట ఎన్నెన్నో మెటీరియల్ ఉన్నాయి కాబట్టి ఆవిడైతే కంపల్సరీ యువతకి పక్కాగా ఉపాధి కల్పిస్తారని నమ్మకం కలుగుతుందండి. అందువల్ల లోకమాధవి గారికి సపోర్ట్ చేయాలని అనుకుంటాను. ఇంతకు ముందు కూడా ఆవిడ మరి పోటీ చేశారు, మరి అప్పుడు ఏమైనా సపోర్ట్ చేశారా? ఆ టైంలో అయితే కొంతవరకు అవగాహన వచ్చింది. అప్పుడు ఏంటంటే యువత అనేది పూర్తిగా పెద్దవాళ్ళకి అనేది అవగాహన లేదు. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఏంటంటే కులము మతానికి అట్లాగా దీనిగా గుడ్డుగా వెళ్ళిపోయారన్నమాట. డబ్బులు వస్తాయని చూస్తున్నాం, కానీ డబ్బులు ఎలా రాబట్టాలనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏంటంటే యువతలో కొద్దిగా ధైర్యం కలిగింది, అంటే వస్తే మనకి ఏదైనా చేయగలుగుతారనేసి నమ్మకం కుదిరింది కాబట్టి యువత ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఈవిడ సపోర్ట్ చేయండి, ఈవిడ సపోర్ట్ చేస్తే మన నియోజకవర్గం బాగు చేయవచ్చు, ఇలా మనకు ఉపాధి కలగవచ్చు అనేసి నమ్మకం కొద్దిగా కుదిరింది కాబట్టి లోకమాధవి గారు ఈసారి కంపల్సరీ గెలుస్తారని అందరికి నమ్మకం ఉంది. మరి బడుకొండ అప్పలనాయుడు గారు మీ ఊరికి ఎటువంటి అభివృద్ధి చూపించలేదు, యువతకి ఎటువంటి అవకాశాలు కల్పించలేదు? బడుకొండ అప్పలనాయుడు గారు ఉపాధి అవకాశం కల్పించలేదని అవసరం వదిలేదు సార్. బడుకొండ అప్పలనాయుడు చేశారు, చేయలేని వ్యక్తి కాదు, కాకపోతే అంతవరకు అనేది కనిపించలేదు మరి బయటికి. ఏదో డబ్బులు ఇస్తున్నారు పోతానని అదే తప్ప, కానీ ప్రత్యేకంగా ఈ యువత ఉన్నారు చాలామంది చదువుకుని ఉన్నారు కదా, వాళ్ళకి పలానా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, పలానా ఇది ఉన్నాయి, రండి కలగండి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉంది రండి అనేసి ఎలాగనేసి ఎటువంటి ఉపాధి అనేది రాలేదు సార్. వాళ్ళ పక్కాగా మీరు లోకమాధవి గారు ఓటేసి గెలిపిస్తే పక్కాగా అభివృద్ధి చేస్తారని? కంపల్సరీ చేస్తారని నమ్మకం అయితే మాధవి గారి మీద నమ్మకం ఉందని పూర్తిగా. అందువల్ల కానీ ఆవిడే పక్కా గెలిపించారని అందరూ కూడా కంటకం కట్టుకున్నాం మా యువత అంతా. లాస్ట్ 5 yearsలో మనం చూసాం మన నియోజకవర్గానికి అంతగా డెవలప్మెంట్ అనేది ఏం జరగలేదు. ఈమె ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి ఈమెకు సపోర్ట్ చేస్తే మంచిగానే చేస్తుందని మేము ట్రస్ట్ చేస్తున్నాం.
ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఒక కంపెనీ పెట్టి చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళ సక్సెస్ కూడా మనం చూసాం కాబట్టి వస్తే మంచిగా చేస్తారని నమ్ముతున్నాం. మీరు లాస్ట్ టైంగా మరి ఆవిడ పోటీ చేసినప్పుడు ఆవిడకి సపోర్ట్ చేశారా లేదా? అప్పుడున్న సిచ్యువేషన్లో ఆవిడకైతే సపోర్ట్ చేయలేదు. ఈసారి మాత్రం కంపల్సరీగా ఆవిడకి సపోర్ట్ చేస్తాం. దేనివల్ల చేయలేదు సపోర్ట్ మీరు? బట్ అప్పుడంటే మాకు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ కంటే చాలా ఇష్టం. కాకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంటుందని జగన్కి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ లాస్ట్ 5 yearsలో అంతగా డెవలప్మెంట్ అనేది ఏం జరగలేదు. ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసిందే. కానీ ఈసారి వస్తే ఇప్పుడు కూటమి వల్ల అందరికీ కొంచెం మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాం. మరి బడికొండ అప్పలనాయుడు గారు కూడా ఏమైనా మీకు ఊరిలోకి వచ్చి అభివృద్ధి గురించి కానీ యువతను ఆదుకోవడం గురించి కానీ ఏమైనా ఇంటింటికి వచ్చి సమస్యల గురించి కానీ ఎప్పుడైనా చర్చించింది ఇటీవల కాలంలో? చూసుకుంటే అంటే మీరు అడుగుతుంటే కామెడీగా ఉంది. లాస్ట్ 5 years నుంచి ఒక్క ఏదో ఓపెనింగ్ ఆయన వచ్చారు అంతే. అంతకు మించి మా గ్రామానికి అయితే ఆయన ఒకసారి కూడా రాలేదు. ఏ ప్రజల సమస్య కూడా అతను ఆయన తీర్చలేదు. అంతకుముందు గెలిచినప్పుడు చేసేవారు, కానీ లాస్ట్ 5 years మాత్రం అసలు లేదు. మరి అందువల్ల మీరు ఇప్పుడు జనసేన అభ్యర్థి మన లోకం మాధవ్ గారు పక్కాగా చేస్తారని నమ్ముతున్నారా? అంటే ఏ పార్టీ అయినా కాదు, బట్ ఇప్పుడున్న మా పర్సన్ బట్టి ఆవిడ, ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి ఆవిడకి సపోర్ట్ చేస్తుంది. యువతకి ఆదుకుంటారంటారా? కంపల్సరీ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కంపెనీ పెట్టి యువతనే చాలామందిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఆ పర్పస్ బేస్ చేసుకుని ఆవిడకి సపోర్ట్ చేస్తుంది. పక్కాగా మీరు అభిమానంతో చెప్తున్నారా లేదా పక్కాగా ఓటు వేసి ఆవిడని నీకు గెలిపిద్దాం? ఎందుకు ఇందాక చెప్పాను, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా ఇష్టం. కాకపోతే ఇక్కడ ఎడ్యుకేషన్ పర్సన్ ఆల్రెడీ మనం ఇంతకుముందు పోటీ చేసిన వారిని మనం చూసాం కాబట్టి డెవలప్మెంట్ అనేది ఏం కంబడలేదు. ఇప్పుడు పర్సన్ చేంజ్ అయ్యారు కాబట్టి ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఆవిడ, ఎందుకంటే ఆల్రెడీ ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి ఆ పరంగా ఆ బేస్ చేసుకుని మేము సపోర్ట్ చేస్తున్నాం మాధవి గారికి. లోకం మాధవి గారు పొలిటిక్స్లోకి రాకముందే నిరుద్యోగులకు చాలా చేశారు. అదే పొలిటిక్స్లోకి వచ్చారంటే ఇంకా నిరుద్యోగులకు జాబ్స్ అని, ఇంకా రైతులకు కూడా చాలా చేస్తారని చెప్తున్నారు. ఆవిడ పొలిటిక్స్లోకి వస్తే చాలా చేస్తారని మేము నమ్ముతున్నాం. యువతకి ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పిస్తారా? కల్పిస్తారని చాలా చెప్పారు. 20 lakhs వరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు తీస్తున్నారు. అలానే అందులో ఉద్యోగాలు రాని వాళ్ళకు కూడా ఇంకా 3,000 వేస్తానని చెప్పారు. అందుకనే మేము ఆవిడకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. 5 ఏళ్లలో ఏమైనా నెల్లిమర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? బడికొండ అప్పలనాయుడు ఉన్నంత వరకు చెందలేదని మేము అనుకుంటున్నాము. ఈవిడ గారు వస్తే అభివృద్ధి చెందుతుందని మేము నమ్ముతున్నాం. యువతని సపోర్ట్ చేసే వ్యక్తా లేకపోతే కాదా? యువతనైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆవిడ పొలిటిక్స్లోకి రాకముందు నుంచే ఆవిడ నిరుద్యోగులకు చాలా హెల్ప్ చేసింది. చదువుకుంటామన్న వాళ్ళకు కూడా చదివిస్తుంది తన సొంత డబ్బులతో. ఆవిడకి ఎటువంటి ఫండ్ లేకుండా తనే నడిపిస్తుంది. ఇప్పుడు తను ప్రజల సమస్యలు తీరుస్తుందని మీకు నమ్మకం ఉందా? తీరుస్తుందని మేము నమ్ముతున్నాం కాబట్టి ఆవిడకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఇంతకు ముందు కూడా ఆవిడ పోటీ చేసింది, మరి అప్పుడు సపోర్ట్ చేశారా? అప్పుడు కూడా చాలా సపోర్ట్ చేశారు. యువతకి, ఉద్యోగులు చేయలేని వాళ్ళకి, విద్యార్థులకి అందరికీ చాలా సపోర్ట్ చేశారు. రైతులకి. మరి బడికొండ అప్పలనాయుడు గారు ఎవరికి యువతకి అభివృద్ధి చేయలేదు? చేసినట్టయితే మేము చూడలేదు, చేయరని అనుకుంటున్నాం మేమైతే. ఈసారి లోకమాధవ్ గారు భారీ మెజారిటీతో ఏమైనా గెలుస్తారా? భారీ మెజారిటీతో గెలుస్తారని మేము అనుకుంటున్నాము. ఆవిడకే సపోర్ట్ చేస్తాం. లోకం మాధవి గారు బాగా చదువుకున్న ఆవిడ. ఇక్కడ నిరుద్యోగం గురించి చాలా ఆవిడికి తెలుసు. నెల్లిమర్ల నియోజకవర్గంలో నిరుద్యోగం ఎలా ఉందో ఆవిడికి తెలుసు. అలాగే వలసలు చాలామంది వెళ్ళిపోతున్నారు. అదంతా ఆవిడ చాలాసార్లు మాట్లాడడం జరిగింది. లాస్ట్ టైము నాత్ వలసలో కూడా ఆవిడ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఆవిడకి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసు అనేసి మేము అనుకుంటున్నాం. ఆవిడ ప్రజల మనిషా కాదు? 100% ప్రజల మనిషి ఆవిడ. దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాలి అంటే మేము జనసేన కార్యకర్తగా మేము ఆవిడని 8 సంవత్సరాల నుంచి చూడడం జరిగింది. దగ్గరగా ఆవిడని చూడడం జరిగింది. ఆవిడ మాతో కలుస్తూ ఒక అమ్మలాగా, అంటే ఆవిడని ముద్దుగా మేము మాధవమ్మ గారు అని పిలుస్తుంటాం. అమ్మలాగా ట్రీట్ చేస్తుంటుంది ఆవిడ. ఎలా ముందుకెళ్ళాలి, ఎలా మీరు ఏం చేస్తున్నారు అంటూ ఆవిడ ట్రీట్ చేస్తుంటుంది. మా పైన అంత అభిమానం చూపిస్తున్న ఆవిడ రేపు ఆవిడకంటూ ఒక ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మంచి చేస్తుందని అనుకుంటున్నాను. మరి గత 5 ఏళ్ళుగా నెల్లిమర్ల ఏమైనా అభివృద్ధి చెందిందా? అభివృద్ధి చెందిందో లేదో మీ ప్రెస్ మీట్ వాళ్ళకి తెలుస్తుంది. ఆయన బడికొండ అప్పలనాయుడు గారు అయితే ఇంతవరకు మాకైతే కనిపించలేదు. 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది ఏం లేదు. ఆయన మరి ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. ఎప్పుడైనా బడికొండ అప్పలనాయుడు యువతకి ఏమైనా సరే అవకాశాలు ఇప్పించి, ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఇప్పించిన రోజులు ఉన్నాయా?
ఉద్యోగ అవకాశాలు అంటే గ్రామంలో వాలంటీర్లు ఉద్యోగం తప్పించి ఇంకేమీ లేదు. దాన్ని కూడా ఉద్యోగం అంటారంట. అది ఏదో సంస్థ లేకపోతే ఏదో సాయమో ఏదో అంటారట దాన్ని. మరి ఆయన అయితే ఉద్యోగాలు అయితే ఇప్పటికి వచ్చి ఏం తీయలేదు. గ్రామ స్థాయిలో ఏ గ్రామంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో కూడా ఆయనకి ఇప్పటికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో కూడా తెలియదు. ఇదే ఎంఏజర్ కాలేజీలో ఉంటే గవర్నమెంట్ గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. సంవత్సరానికి నాకు తెలిసి ఇక్కడి నుంచి ఒక 5,000 మంది వెళ్తుంటారు. వాళ్ళలో మహా అయితే 5-10 మంది కన్నా ఉద్యోగాలు వచ్చే బాధ్యత లేదు. ఈ గవర్నమెంట్ మరి ఏం చేస్తుందో మరి. మా స్థానిక ఎమ్మెల్యే బడుగుండ అప్పలనాయుడు గారు అయితే ఆయన కనిపించట్లేదు. ఏదైనా అరికథలు బుర్రకథలు ఉంటే ఆయన అక్కడైతే కనిపిస్తున్నారు. అంతకుముందు కాంచి కూడా మనం ఆవిడ విధంగా చాలా విధంగా చేస్తున్నాం. ఏదైనా ఏవో మామూలు ఉద్యోగాలు గట్రా ఏమైనా చేయిస్తున్నాం. అవి కూడా ఏ పనులైనా నేను చేస్తాను. మాకు మాట ఇచ్చినట్టుగా అందరికీ జనాలకు మీ ప్రెస్ మీట్లో చెప్పింది ఆవిడ. నెల్లిమర్ల ఏమైనా 5 ఏళ్ళలో అభివృద్ధి చెందిందా? నెల్లిమర్లు అంటే ఎక్కడైతే ఏది జరగలేదు, ఎక్కడైతే జరగలేదు. మాకే పట్టాలు ఇస్తామన్నారు మా చింతవాసులో బడుగుండ అప్పలాడు. కనీసం ఏమి కూడా అంత కనిపించలేదు. ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు ఏమైనా బడుగుండ అప్పలనాయుడు గారు తెలుసుకున్నారా? ఏటి అస్సలు మాకు దగ్గర రాలేదు, చేయలేదు, అసలు ఏటి కొనుక్కోలేదు కూడా. ఒకవేళ లోకమాధవి గారు ఎమ్మెల్యేగా గెలిచినట్టయితే ప్రజల సమస్యలు తీరుస్తారంటారా? తీరుస్తారని మేము ఈ రోజుకి ఆ నమ్మకంతో మేము ఆవిడకి ఓటేద్దాం అనుకుంటాం. భారీ మెజారిటీతో ఏమైనా గెలిచే అవకాశం ఉందా? మేమైతే 30,000 ఇలా మెజారిటీ వస్తుంది, 34,000 మెజారిటీ వస్తుంది అనుకుంటాం. ఎందుకంటే జగన్ మీద వ్యతిరేకత చాలా విధంగా బడుగుండ వ్యతిరేకత ఇది ఉంది కాబట్టి ఆవిడ 40,000, 50,000 మెజారిటీ రావడం పక్కా అనుకుంటాం. మరి ఇక్కడ మన టీడీపీకి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినట్టు ఇక్కడ టీడీపీ వాళ్ళు ఏమన్నా లోకమాధవి గారికి మద్దతు ఇస్తారా? చాలా మంది మద్దతు విధంగా చాలా మంది వైసీపీ నుంచి జనాలు బాగా వచ్చేస్తున్నారు. చాలా దారుణంగా. ఇప్పుడు ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు ఇంత జనం రావడం వైసీపీ నుంచి. ఇదే ఫస్ట్ సార్ నాకు తెలిసినట్టుగా చాలా మంది జనాలు బాగా వస్తున్నారు. మరి లోకమాధవి గారు ప్రజల మనిషి అంటారా? ప్రజల మనిషి ఇప్పుడు మాకేం తెలుసు, ప్రజల మనిషి మేము అనుకుంటున్నాం. ప్రజల మనిషి ఆవిడ. ఎందుకంటే నేను చేయలేనడల్లా నేను మీకు రాజీనామా చేసి దీపత్వాన్ని మాటిస్తుంది ఆవిడ. పక్కాగా చేస్తారంటారు? పక్కా చేస్తుందని మాటిస్తుంది, చేస్తుందని మేము అనుకుంటున్నాం. అయితే మరి మీరు ఈ సంవత్సరం ఎవరికి ఓటేస్తారు? ఈసారి జనసేన టీడీపీ కలిపి వేద్దాం అనుకుంటున్నాం. లోకమాధవి చాలా మంచి వ్యక్తి, చదువుకునే వ్యక్తి. మేము అంటే ఉద్యోగాలు వస్తాయని ఆశ మీద ఆవిడ కోరుకుంటున్నాము. గ్రామానికి ఏమైనా అభివృద్ధి పరిస్తారా? గ్రామానికి అభివృద్ధి మన బడుకున్న అప్పలనాయుడు గారు ఏం చేసింది లేదు. ఇప్పుడు ఆవిడ కొత్త ఆవిడ కాబట్టి చేస్తేనే అవకాశం, ఏదైనా చేస్తేనే ఆశ మీద జనాలు కూడా ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు. మరి 5 సంవత్సరాలుగా బడుగుండ అప్పలనాయుడు గారు ఏ అభివృద్ధి చేయలేదా? బడుకున్న అప్పలనాయుడు అంటే అభివృద్ధి లేదండి, చేసింది అభివృద్ధి లేదు. అభివృద్ధి బడుకున్నప్పుడు చేసింది 5 సంవత్సరాలు అభివృద్ధి ఏంటి లేదు. మరి లోకమాధవి గారు చేయగలరా? ఆవిడ చేస్తుందని కృషి ఉంది కాబట్టి, చదువుకున్న ఆవిడ కాబట్టి ఎత్తుగతంగా మంచి ఆవిడ. ఏమైనా పేటలు ఏమైనా తెస్తుంది. ఇక్కడ 4 మండలాలు ఏమైనా జనాలు ఆశపడి ఆవిడకి ఓటు వేయడానికి ఆవిడ చాలా ఎత్తు మంచిది కాబట్టి పేటలు ఏమి తెస్తుందనేసి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారండి. మరి ప్రజల్లోకి వచ్చి ఎప్పుడైనా సమస్యలు కొనుక్కున్నారా మన బడుగుండ అప్పలనాయుడు గారు? అంటే కొనుక్కుంటున్నారు కానీ కొనుక్కున్న పనులు అవ్వట్లేదండి. చేస్తామంటే చేయట్లేదు లేదు. మరి ఏమైనా సరే లోకమాధవి గారు వచ్చి ఎప్పుడైనా సమస్యలు మీతో చర్చించారా? లోకమాధవి గారు వచ్చి చర్చించారండి. మీ ఊరికి అభివృద్ధి అవ్వట్లేదు, అభివృద్ధి చేస్తాం, మీ కొల్లలు వేస్తాం, లేకపోతే ఫిల్టర్ వాటర్ తెప్పిస్తాం, అమ్మవారి సాక్షిగా మేము చేస్తాం చెప్పింది లోకమాధవి వచ్చి. మరి ఈసారి టీడీపీకి మద్దతు ఇచ్చారు మరి పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ మరి టీడీపీ వాళ్ళు మన లోకమాధవి గారిని గెలిపిస్తారు? టీడీపీ జనసేన కలిసి ఒక పొత్తుగా బీజేపీ కలిసి లోకమాధగా మెజారిటీగా గెలిచే అవకాశం ఉంది. నీకు పక్కగా భారీ మెజారిటీ వస్తుంది, 50,000 మెజారిటీలో గెలిచే అవకాశం ఉందండి. మరి ఇంతకు ముందు కూడా మరి పోటీ చేశారు, అప్పుడు సపోర్ట్ చేశారా? పోటీ చేసి సపోర్ట్ చేశారంటే అప్పుడు ఒక పార్టీ ఉంది కాబట్టి సపోర్ట్ లేదు, టీడీపీ లేదు, బీజేపీ లేదు కాబట్టి ఇప్పుడు 3 ఉమ్మడి పార్టీలు కలిపే కాబట్టి గట్టి సపోర్ట్ ఉందండి ఆవిడకి. మరి మీరు అభిమానంతో చెప్తున్నారా లేదా పక్కగా ఓటేసి గెలిపిద్దాం అని చెప్పి? అభిమానంతో ప్రేమతో చెప్తానండి. ఓటేసి గెలిపితే ఆవిడ ఎత్తి దొరకడమే ఛాన్స్ ప్రజలకి. అభిమానంతో ప్రేమతో చెప్తానండి. మరి బడుగుండ అప్పలనాయుడు గారు ఏం చేయలేదంటారు? అభివృద్ధి చేశారంటే తక్కువ చేశారండి. ఏం అభివృద్ధులు ఎక్కువ. ప్రజల సమస్యలు సమస్యలు తీర్చలేదండి. ఇప్పుడు వచ్చి ఏమి తీర్చలేదండి. ప్రతి ఒక్కరు ఇంటింటికి కానీ వచ్చి సమస్యలు ఏవి? సార్ కొల్లేలు వేసారని కొల్లేలు రావట్లేదు, చేయలేదు. కొన్ని ఊళ్ళకి వేసారండి, కొన్ని ఇల్లు కూడా గుండాలపేటకి ఇల్లు కూడా లేవు సార్. అది కాలనీలు కూడా రాలేదు సార్. మరి మేడం గారు వస్తే మీకు ఇవన్నీ చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం బట్టి ఆవిడతో తిరుగుతాను. ఆవిడతో నైట్ అనగా పగలనగా నిద్ర లేక తిరుగుతాను ఆవిడ గెలాలని ఆశ మీద.
పక్కకు భారీ మెజారిటీ భారీ రిజల్ట్ 50,000 మెజారిటీలోకి వెళ్తుంది. మాధవి లాకం గారు క్యాంపెయిన్స్ అన్నీ చూస్తున్నాం అండి, ప్రచారం కూడా చూస్తున్నాం. గత 2 సంవత్సరాలు బట్టి ఆవిడ ప్రచారం చేసే తీరు మాత్రం ఈ నియోజకవర్గంలో చాలా ఆకట్టుకుంటున్నదండి. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు లోకం మాధవి గారు మహిళలు ఎక్కువగా ఆకట్టుకున్నారండి. ఎందుకంటే చెరువు పనుల దగ్గరికి వెళ్ళడం, మేడం మాట్లాడడం, స్థానిక సమస్యలపై పోరాడడం, ఇవన్నీ మహిళల్లో విశేష ఆదరణ పొందాయండి. ఎందుకంటే మహిళలకు ఎక్కువ ఆవిడ చొరవ అయ్యారండి. వాటర్స్ బాగా ఈజీగా అయ్యారు. ఎందుకంటే స్థానిక బడుకుంటప్పలాడు ఉన్నారంటే, స్థానిక పాలన ఉందంటే తను ఎప్పుడూ క్యాంపెయిన్ చేయడం కానీ, ప్రజల సమస్యలు పట్టించుకోవడం కానీ గత 5 ఏళ్ళు బట్టి ఎప్పుడూ జరగలేదండి. ఈవిడ రెగ్యులర్గా ప్రతిరోజు ఏదో ఒక ఊరు వెళ్ళడం, అక్కడ సమస్యల మీద పోరాడడం, స్థానిక మహిళలతో యువతతో మాట్లాడడం, అక్కడ సమస్యల మీద నోట్ చేసుకుంటున్నారు. వాళ్ళ టీం ద్వారా ఆ సమస్యల మీద పోరాడుతున్నారు. గత 2 ఏళ్ళుగా గ్రీవెన్స్ కూడా చాలా కంప్లైంట్లు తీసుకెళ్తున్నారండి. అది జనాల్లో బాగా పాపులర్ అయిందండి. మరి గత 5 సంవత్సరాలుగా బడుకొండ అప్పలనాయుడు గారు ఎటువంటి అభివృద్ధి చేయలేదా? అభివృద్ధి అంతా ఇంకేముందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, తను ఇంట్లో కూర్చుంటున్నాడు బడుకుంట అప్పలాడు. అక్కడ బటన్ నొక్కుతున్నాడు కానీ బడుకుంట అప్పలాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అండి? ఆయన బటన్ నొక్కుతున్నాడు, ఈయన బటన్ నొక్కట్లేదు కదండి. మరి ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించారా? వైసీపీ పాలనలో ఉద్యోగ అవకాశాలు అంటే కేవలం మీ అందరికీ తెలిసిందేనండి. అంటే వాలంటీర్స్ సచివాలయం తప్ప 5 ఏళ్ళలో ఒక నోటిఫికేషన్ లేదు. ఒక మెగా డిఎస్సి అన్నారు, డిఎస్సి లేదు. చాలామంది యువత అయితే ఖాళీగా తిరుగుతున్నారండి. మరి మాధవి లోకం గారు ఒకవేళ ఎమ్మెల్యే గెలిచినట్టయితే ఇవన్నీ ఉద్యోగ అవకాశాలు ఏమైనా యువతకు కల్పిస్తారా? ఆవిడ ఎమ్మెల్యే అవ్వకుండా ముందే చాలామందికి పాపులర్ అయింది. ఎందుకంటే మిరాకిల్ సంస్థలో ఇంచుమించు మన నియోజకవర్గం నుంచి ఒక 2,000 మంది ఆవిడ దగ్గర ప్రత్యక్షంగా ఉద్యోగాలు చేస్తున్నారు. మన 4 మండలాల్లో ఉంది. పరోక్షంగా ఒక 5,000 మంది ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. ఆవిడ కంపెనీలోనే ఎంతమంది ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు అంటే, ఆవిడ ఎమ్మెల్యే అయితే ఈ స్థానిక ఇది పరిశ్రమలు తీసుకురావడం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవన్నీ కల్పిస్తారు. అవన్నీ హామీలు ఇవ్వడం వల్ల యువతలో బాగా క్రేజ్ పెరిగిందండి. మరి ఇంతకు ముందు కూడా పోటీ చేశారు, అప్పుడు మరి మీరు సపోర్ట్ చేశారా? మేము అప్పుడు కూడా చేసామండి. ఎందుకంటే మేము ఒక చదువుకున్నదిగా జనసేన అంటే మాకు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇష్టం మీద మేడం గారికి సపోర్ట్ చేసామండి. మీరు అభిమానంతో సపోర్ట్ చేశానంటున్నారా, లేదా ఓటు వేసి పక్కాగా మన గ్రామాన్ని అభివృద్ధి చేద్దామని? ఓటు వేసి గ్రామాన్ని మెయిన్ ఏంటంటే అభివృద్ధి పరచుకుందాం. ఎందుకంటే గత పాలనలో అన్నీ చూసామండి. ఈ అన్ని పాలనలో కల్లా మేడం గారు హామీలు ఇవ్వడం కానీ, ఆ సమస్యల మీద పోరాడడం కానీ, ఆ విధానం బాగా నచ్చిందండి జనాల్లో కూడా. ఎందుకంటే ఈరోజు ప్రతి ఊర్లో ఒక 75% స్థానికులు విశేష ఆదరణ చూపిస్తున్నారంటే ఆ ప్రచార శైలి మాత్రం చాలా ఆకట్టుకుందండి. మరి ఇంతకు ముందు మన బడుకొండ అప్పలనాయుడు గారు ఎప్పుడైనా సరే ప్రజల దగ్గరికి వచ్చి సమస్యల గురించి చర్చించిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఒకటండి, ఇప్పుడు మా ఊరు డెంకడ మండలం గునుగురుపేట అండి. మా ఊరు వచ్చిన సందర్భం కూడా నేను ఎప్పుడు చూడలేదు. సమస్యలు కూడా ఎప్పుడు పరిష్కరించారు. ఎందుకంటే ఆయన ఏదో పథకాలు వేస్తారు, ఆ పథకాలు వీళ్ళు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప, ఒక మీటింగ్లు పెట్టడం తప్ప ఇంకోటి ఎప్పుడు జరగలేదండి. ఈసారి భారీ మెజారిటీ ఏమైనా గెలిచే అవకాశం ఏమైనా ఉందండి? ఈసారి నియోజకవర్గంలో ఎవరిని అడిగినా జనసేన మాత్రం భారీ మెజారిటీతో గెలుస్తుందని ప్రజలు అనుకుంటున్నారండి. ఎందుకంటే ఈ ఆవిడ క్యాంపెయిన్లు చూస్తుంటే ఎక్కడ అనకూడదుని స్టార్ క్యాంపెయిన్లా జరుగుతున్నాయండి. ప్రతి ఊర్లో కూడా దిగ్విజయంగా జరుగుతున్నాయండి. మరి మన పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి సీఎంగా నిలబడడానికి సహకరిస్తున్నారు. మరి ఇక్కడ టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేగా గెలవడానికి లోకమాధవి గారు సపోర్ట్ ఏమైనా చేస్తున్నారు? ఖచ్చితంగా చేస్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ టికెట్ ఆశించి మేడం గారు టికెట్ తెచ్చుకోవడం వల్ల కొంచెం అసంతృప్తి కలిగిన, ఇప్పుడు ఏంటంటే ఆ అసంతృప్తి ఉందని ఇక్కడ వైసీపీని గెలిపించారు కదండి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు బాగుపడాలంటే ఖచ్చితంగా జనసేనకి వెళ్ళాలండి. ఎందుకంటే పైన గవర్నమెంట్ కూడా మారుతుందండి, 100% మారుతుంది. ఈ నియోజకవర్గం కూడా టీడీపీ, జనసేన, బీజేపీ దీంట్లో దిగ్విజయంగా మేడం గారు అఖండ విజయం సాధిస్తారండి. మీకు నమ్మకం ఉందా మేడం గారు ఎమ్మెల్యేగా వస్తే పక్కాగా మేము ఈ ఊరిని అభివృద్ధి చేస్తారని? ఖచ్చితంగా నమ్మకం ఉందండి. ఎందుకంటే నాకే కదండి, నాలాంటి యువత చాలామంది, మహిళలు, అన్ని వర్గాలు కూడా ఈరోజు ఆదరణ చూపిస్తానని మంచి నమ్మకం కూడా కలిగిందండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఊరు మాపాడులో కూడా విశేష ర్యాలీ కూడా జరిగిందండి మేడం గారు. మాధవి లోకం గారు విద్యావేత్త, పారిశ్రామికవేత్త. ఆవిడ గత 3-4 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల క్రితం కూడా పోటీ చేశారు. తర్వాత కూడా ఆవిడ అన్ని గ్రామాల్లో తిరిగి బోర్లు, డ్రింకింగ్ వాటర్ బోర్లు వేయడం జరిగింది. పేద విద్యార్థులకి ఉచితంగా వాళ్ళ కాలేజీల్లో, హాస్టల్లో
ఉచితంగా వాళ్ళకి భోజనం పెట్టడం, ఉచితంగా ఫీజులు కట్టడం అన్నీ జరిగాయి. ఆవిడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. మరి ఆవిడ చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈరోజు నియోజకవర్గంలో, నెల్లిమర్ల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆవిడకే ముందుకు తీసుకురావాలి, ఆవిడనే బలపరచాలనేసి ఒక మంచి అభిప్రాయం ఉంది. మహిళల్లో కూడా మరి మా గ్రామంలో ఇంటింటికి తిరిగినప్పుడు కూడా మహిళలందరూ ఆవిడకి ఎంతో స్వాగతించి, ఆరతలిచ్చి, బొట్లు పెట్టి, మరి కుంకుమతో తిలికి ఎంతో ఆదరించి, అభిమానించి మరి ఆవిడకి ఘన స్వాగతం పలకడం జరిగింది. మరి 4 మండలాల్లో కూడా ఆవిడ ఏ గ్రామం వెళ్ళినా సరే బ్రహ్మరథం పడతాండ్రు. మరి మాధవీలోకం గారు ఒకరు గెలిచినట్టయితే ప్రజలకి అందరికీ సమస్యలు తీర్చే ఇప్పుడు చదువుకునే విద్యార్థులు ఉన్నారు. మరి చదువుకున్న యువత అందరూ ఉద్యోగాలు లేక చాలామంది అప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి డిఎస్పీ పెడతాను గెలిచిన వెంటనే అన్నాడు. ఇప్పుడు వచ్చి డిఎస్సీ లేదు, ఏట్లేదు. చదువుకున్న యువకులందరూ ఎంతోమంది రోడ్లు పడిపోయి చాలా చెడియాసనాలకి బానిసలు అయిపోతాండ్రు. ఎక్కడ చూసినా ఇలా టీవీ ఆన్ చేసి చాలు విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళిన వరకు, హైదరాబాద్ వరకు గంజాయి, డ్రగ్స్, గంజాయి అని ఇదే టీవీలో వస్తుంది. ఈ చదువుకున్న కుర్రోళ్ళందరూ కూడా దానికి బానిసలు అయిపోతాండ్రు. లోకమాధవ్ గారు ఇస్తే ఆవిడ పారిశ్రామికవేత్త, ఆవిడ ఉన్నత స్థాయిలో ఉన్నది కాబట్టి మరి ఆవిడ మంచి పరిశ్రమలు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి మరి ఇక్కడ యువతని ఆదుకుంటారని అందరం ఆశిస్తున్నాం. తర్వాత మనకి పక్కనే భోగాపురంలో విమానాశ్రయం, ఇంటర్నేషనల్ విమానాశ్రయం, అది కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు సింగవరం మీటింగ్లో 2005లో దాన్ని పూర్తి చేస్తామంటారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిందనుకోండి, మనకి పై చాలా దేశాల నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ ఈ ఏరియా బాగా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. మరి ఈ తరుణంలో ఏంటంటే కూటమి అభ్యర్థిగా ఈవిడ మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా లోకమాధవ్ గారు గ్యారంటీగా మంచి మెజార్టీతో గెలుస్తారని నేను ఆశిస్తున్నాను. లోకం మాధవి గారు అండి, నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన అభ్యర్థి అండి, మనకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి. ఈవిడ ఏంటంటే ఎంత విద్యావంతురాలు, వేల కోట్ల ఆశ సంపాదించి కూడా సొంత ఊరికి, సొంత నియోజకవర్గానికి సేవ చేయాలనే ఉద్దేశంతో తన అమెరికాలో తన గ్రీన్ కార్డు కూడా క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే నివాసం ఉండడానికి సుమారు 10 సంవత్సరాల నుంచి తన సొంత ఇల్లుని కట్టుకొని ఇక్కడ ఉంటున్నారు నెల్లిమర్ల నియోజకవర్గంలో. ఆవిడేస్తే ఏంటంటే మా నియోజకవర్గంలో విద్యావంతులకి, చదువుకున్న వాళ్ళకి చాలా ఉద్యోగాలు వస్తాయని మా గట్టి నమ్మకం. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ మిరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థ స్థాపించి ఆల్రెడీ 10,000 వరకు ఉద్యోగాలు కల్పించారు. అలాగే ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచినట్లుగా అయితే మన నియోజకవర్గంలో సుమారు ఐటీ కంపెనీలు 4-5 కంపెనీలు తీసుకొచ్చి మరొక 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని మేమందరం మాధవి మేడం గారు సపోర్ట్ చేస్తున్నాము. అలాగే ఎన్నో ఆస్తులు ఉన్నా కానీ తన సొంత డబ్బులతో ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఆశించకుండా తన సొంత డబ్బులతో ప్రతి ఊర్లో బోర్లు కానీ, వీధి కాలువలు కానీ, రోడ్లు కానీ చాలా వేయించారు. ప్రతి పంచాయతీలో కూడా చాలా డెవలప్ చేశారు. దీనివల్ల ఏంటంటే ప్రజలు కూడా మాధవమ్మ కావాలని కోరుకుంటున్నారు. లేడీస్ అయితే ఇప్పటివరకు మన నియోజకవర్గంలో మహిళలు ఇప్పటివరకు పోటీ చేయలేదు కాబట్టి మహిళలందరూ కూడా మాధవమ్మకి సపోర్ట్ చేద్దామని గట్టి నమ్మకం, దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాగే ఎన్డీఏ కూడా ప్రవేశపెట్టిన పథకాలు కూడా మహిళలు అందరూ ఆదరించి మాధవమ్మే ఎమ్మెల్యేగా గెలిస్తే మా జీవితాలు బాగుంటాయని, అలాగే మా పిల్లలకి 10 సంవత్సరాల భవిష్యత్తు బాగుంటుందని, అలాగే ఉద్యోగాలు అందరికీ వస్తాయని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. అందువలన ఏంటంటే మాధవి మేడం గారికి వీళ్ళు మా ఊరు ప్రజలు కానీ అందరూ కానీ మా నెల్లిమర్ల నియోజకవర్గం అందరూ కూడా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈవిడ ఏంటంటే ఎంత చదువుకొని ఇన్ని ఉద్యోగాలు సంపాదించి అక్కడ అమెరికాలో చేసుకొని అక్కడ ఉద్యోగాలను కూడా రిజైన్ చేసుకొని ఇక్కడికి వచ్చి ప్రజల సేవ కోసమే ఇక్కడికి నెల్లిమర్ల నియోజకవర్గంలో తన సొంత విజయనగరంలో నివాసం ఉంటున్నారు, సొంత ఇల్లు కట్టుకొని. ఇదే కాకుండా మా బడ్డుకొండపల్లి చూశాడంటే ఎమ్మెల్యే గారు మా విలేజ్ కానీ, మా ఊరు కానీ చాలా ఊళ్ళు ఇప్పటికొచ్చి విలేజ్ దర్శించింది లేదు. అక్కడ ఉన్న సమస్యలు కూడా పట్టించుకోలేదు. కనీసం వీధి రోడ్లు కానీ, కొలాయిలే కానీ, తాగునీరు సమస్య కానీ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియదు కొన్ని ఊళ్ళో. ఇప్పటికీ బడ్డుకొండపల్లి ఎమ్మెల్యే అంటే మీ ఊరు ఏమంటే ఎమ్మెల్యే గారు ఎవరన్నా దీనస్థితిలో ఉన్నది. అలాగే
జగనన్న ఇల్లు ఎవరికి జగనన్న ఇల్లు ఇప్పుడు వచ్చి సొంతగా తనకు సంబంధించిన వాళ్ళ లోకల్ నాయకులు ఏం చేశారంటే ఒకరిద్దరికి మాత్రమే జగనన్న ఇల్లు ఇచ్చారు. అది కూడా ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. చాలామంది అర్హులు ఉన్నాయి కానీ ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. దానివల్ల ఏంటంటే ఇది జనాల్లో బాగా నెగిటివ్గా క్రియేట్ అయ్యింది. ఇవి అలాగే వీధి కొలాయిలు కానీ రోడ్లు తాగునీరు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఎన్ని సచివాలయం కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎమ్మెల్యేకి చాలా ఇంటికి వెళ్ళా కానీ ఆయన పట్టించుకోలేదు. అలాగే కనీసం లోకల్ నాయకులు కూడా పట్టించుకోవడం వల్ల ఏంటంటే మేము జనసేన పార్టీకి ఆదరిస్తున్నాం. ఆవిడకే ఓటేసి అత్యధిక మెజారిటీతో మన నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటాం. జై జన్. ఈవిడ కానీ గెలిచినట్టయితే పక్కకి ఇవన్నీ చేస్తారంటారా? 100% అండి. ఎందుకంటే ఈవిడ తన ఎమ్మెల్యేగా గెలవక ముందే తన సొంత డబ్బులతో కోట్లు ఖర్చు పెట్టి ప్రతి విలేజ్లో మీ అనడం కాదు, ప్రతి విలేజ్కి చూడండి మాధవమ్మ గారు ఏం చేశారు అంటే ప్రతి విలేజ్ ఒక బోరు కానీ వీధి రోడ్డు కానీ కొలాయిలు కానీ వేయడం జరిగింది ప్రతి ఊర్లో. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలవక ముందే సొంత డబ్బులతో సొంత నిధులతో వేసింది ఇప్పటి వరకు. మరి భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఏమైనా ఉందా? 100% అండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీతో ఎలా గెలుస్తారో తన తర్వాత సెకండ్ ప్లేస్లో నెల్లిమల్ల నియోజకవర్గం నుంచి మాధవమ్మ గారు ఉంటారు. మరి ఇంతకు ముందు కూడా గెలిచారు, మీరు సపోర్ట్ చేయలేదా? మరి ఇంతకు ముందు కూడా పోటీ చేశారు మాధవమ్మ గారు. అప్పుడు కూడా మేము జనసేనకే సపోర్ట్ చేసామండి. అప్పుడు ఏంటంటే జగన్ ప్రభావంలో బడుగొండ అప్పలరాయుడు గెలవడం జరిగింది. ఆయన చేసిన భూదందాలు కానీ దోపిడీలు కానీ దానివల్ల ఈసారి 100% మాధవమ్మ గారు గెలుస్తారనేసి మేము 100% నమ్మకంగా ఉన్నాము.